వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మన వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇందులో రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో వచ్చేసి మహిళలకు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళలకు చీరల పంపిణీ రెండో విడత కార్యక్రమాన్ని మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభించనుంది. సో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు అయితే కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 65 లక్షల మంది మహిళలకు సెర్ఫ్ ద్వారా చీరలను పంపిణీ చేశారు. ఇక పట్టణ ప్రాంతాల్లో సుమారు 35 లక్షల మంది మహిళలకు చీరలు అందజేయాల్సి ఉండగా ఎన్నికల కంటే ముందే దాదాపుగా 5 లక్షల చీరలు పంపిణీ చేసి ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేయడం జరిగింది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో పంపిణీ చేయాల్సిన 35 లక్షల చీరలను రెండో విడతలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మార్చి 1వ తేదీన నుంచి 8వ తేదీ వరకు పంపిణీ చేసేందుకు మెప్మా అధికారులు సిద్ధం కావడం జరిగింది. గతంలో 5 లక్షల చీరలు పంపిణీ చేయగా ప్రస్తుతం 30 లక్షల చీరలు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా స్వయం సహాయక మహిళల గ్రూపులకు మాత్రమే చీరలు అందజేయాలని ప్రభుత్వం భావించింది. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు కూడా ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ఈ చీరలను ప్రభుత్వమే నేరుగా చేనేత కార్మికుల నుంచి కొనుగోలు అనేది చేస్తూ ఉందన్నమాట. రాష్ట్రంలో సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండతో పాటు పలు జిల్లాల్లో తయారైనటువంటి ఈ చీరలు ఒక్కొక్కటిగా సుమారుగా వాటి ధర వచ్చేసి 500 రూపాయల వరకు అయితే వ్యయం అవుతుంది. దీంతో 2 దశల్లో 1 కోటి మందికి పైగా మహిళలకు చీరలు అందజేసి దాదాపు 320 రూపాయలు అంటే కోట్లు ఈ రకం ఖర్చు అవుతుంది అంటున్నారు. గతంలో ఇప్పటికే సనత్ నగర్ టీమ్స్ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెల ఉగాది సందర్భంగా హాస్పిటల్ అనేది ప్రారంభించబోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో పేదలకు ఉచిత మల్టీ స్పెషల్ వైద్యం కూడా అందుబాటులోకి రానుంది. అత్యాధునిక సర్జరీలు కూడా ఉచితంగా చేయనున్నారు. ఇందుకోసం అనేక ఆపరేషన్ థియేటర్లు కూడా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక ల్యాబ్ టెస్టులు కూడా ఉచితంగా చేయించుకోవచ్చు. ఇక సనత్ నగర్ టీమ్స్తో పాటు నగరంలో మరో 2 ఆసుపత్రులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి పనులు దాదాపు పూర్తి కావచ్చు అని చెప్పేసి వివరాలు అయితే ఉన్నాయి. అల్వాల టీమ్స్ పనులు అయితే వేగవంతయ్యాయి అన్నమాట. సో మొత్తానికి దాదాపుగా అల్వాల్లో మరొక టీమ్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపుగా 1196 కోట్లతో ఈ కొత్త ఆసుపత్రి నిర్మిస్తుండగా 12 లక్షల చదరపు అడుగుల విస్తరణలో ఇది ఉంది. ఇక ఇందులో 1000కి పైగా పడకలు పేషెంట్లకు అందుబాటులో ఉన్నాయి. వచ్చే నెలలో ఈ హాస్పిటల్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. 28 ఎకరాల్లో దీన్ని నిర్మించారనమాట. ప్రస్తుతం పనులు చివరి దశల్లో ఉన్నాయి. విద్యుత్ ప్లంబింగ్ పనులు ప్రస్తుతం ఇంకా చేస్తూ ఉన్నారనమాట. త్వరలోని ఇవన్నీ కూడా అందుబాటులోకి అయితే రాబోతున్నారు.